విద్యాపరంగా విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల బృంద ప్రతినిధి కేవీబీ ఆచారి అన్నారు. దీపావళి పండుగ పురస్కరించుకుని రోటరీ చేయూత భవన్లోని చిన్నారులకు నూతన వస్త్రాలు, స్వీట్స్ ను వారు అందజేశారు. రోటరీ చేయూత భవన్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం దీపావళి పండుగ సందర్భంగా ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల బృందం సుమారు 20,000 విలువ చేసే కొత్త బట్టలు మరియు స్వీట్లను పంపిణీ చేశారు. తొలుత చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ఆలిం స్వాగతం పలుకుతూ సంస్థ ఆశయాలను వివరించారు. వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ నవంబర్ 8వ తారీఖున చేయూత వార్షికోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని, అందులో పాల్గొనవలసిందిగా విశ్రాంతి ఉద్యోగుల బృందాన్ని ఆహ్వానించారు. ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల బృంద ప్రతినిధి కేవీబీ ఆచారి మాట్లాడుతూ చేయూత సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ విద్యాపరంగా విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని అన్నారు. ప్రసాదరావు మాట్లాడుతూ ఈ విద్యార్థుల్లో ఆర్మీకి ఎంపికైన విద్యార్థికి అవసరమైన డ్రెస్తో పాటు షూస్ కూడా సమకూరుస్తామని ప్రకటించారు. విద్యార్థులకు కావలసిన టీవీతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తమ మిత్ర బృందంతో కలిసి సమకూరుస్తామని ప్రసాదరావు తెలిపారు. కార్యక్రమంలో చేయూత అర్బన్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు సురభి శారదతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మన ఎన్టీపీసీ ఎంప్లాయీస్, ఎక్స్ ఎంప్లాయీస్ అందరూ మిత్రులు అందరూ సహాయ సహకారాలతో మాత్రమే చేయగలుగుతున్నాము. మాకు ఎప్పుడు వాటి సహాయ సహకారాలు ఉంటే మేము ఇలానే చేస్తాము, చేయాలని ఆలోచిస్తున్నాము. వాళ్ళ మోములో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతో సార్ గారు వాళ్ళ యొక్క మిత్ర బృందంతో, వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్తో మరి నన్ను సంప్రదించడం జరిగింది. మరి సార్ గారు ఒకటే చెప్పారు, పిల్లలు చాలా ఆనందంగా జరుపుకోవాలి, ఈ దీపావళి పండుగ చాలా ఆనందంగా జరుపుకోవాలి, వాళ్ళ కళ్ళలో మీ ఆనందం చూడాలి అన్నారు. అలాగే సార్ అంటే వాళ్ళకి మంచి బట్టలు కొనండి, డబ్బులు విషయం కాదు, వాళ్ళకి చక్కటి మంచి బట్టలు ఈరోజు వేసుకొని దీపావళి పండుగ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. మరి 2-3 షాపులు తిరిగి మరి సార్ గారు కూడా ఎంత రెడ్ అయినా సరే చాలా